ధన్యవాదాలు ఆనంద్ గారు. అరసం పక్షాన ఆన్లైన్ కార్యక్రమాలు కరోనా సమయం నుంచి నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఒక వెన్నుముకలా నిలబడ్డ వ్యక్తి ఆనంద్ గారు. మొత్తం నిర్వహణ అయిందే కాబట్టి ఆ ప్రతి ఒక్కరిని ఆయన సమన్వయపరుచుకోవడం, అలాగే కార్యక్రమం ఆశాంతం ఉండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం ఆయన ఒక తన గురుతర బాధ్యతగా భావించి చేస్తున్నారు. వారికి మనం ప్రత్యేకంగా అభినందనలు సరిపోవు. ఆయన సన్మానం సరిపడే అవకాశం చూసి అంత కష్టపడుతున్నాడు. వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అరసం పక్షాన కవిత్వం గురించి మాట్లాడాం, కథల గురించి మాట్లాడాం, అలాగే నాటకాల గురించి మాట్లాడాం, విమర్శ గురించి మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. ఈరోజు తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న సాహిత్య విమర్శకులను గురించి, వారు చేసిన విమర్శల గురించి మనం ప్రముఖులైన ఆచార్యులతో, అధ్యయనకారులతో మనం ప్రసంగాలు ఇప్పిస్తున్న క్రమంలో ఈరోజు ఆచార్య జి నాగయ్య రాసిన సాహిత్య సమీక్ష అనే అంశం మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ఆర్ రాజేశ్వరమ్మ గారు ప్రసంగిస్తారు. నాగయ్య గారు పుస్తకం అంటే చాలా మందికి తెలుసు. తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆ పుస్తకం సరళమైన భాషలో ఉంటూ ప్రతి ఒక్కరికి తెలుగు సాహిత్య చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగింది, ఆ మలుపుల్లో నిలబడ్డ కవుల ప్రత్యేకత ఏమిటి, అలాగే వారి రచనల్లో ఉన్న మెరుపులేమిటి, తలుపులేమిటి అనే అంశాలను స్పష్టంగా చూపించిన వ్యక్తి నాగయ్య గారు. మేము పీజీలో చేరిన కొత్తలో నాగయ్య గారి పుస్తకాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదివేశాం. ఆ తర్వాత ఆ సందర్భాన్ని బట్టి ఏది కావాలో అది చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అలా నాగయ్య గారు రాసిన సాహిత్య సమీక్ష ఇప్పటికి కూడా ఒక రెఫరెన్స్ గ్రంథం లాగా అందరికీ, మనం ఏది చెప్తారు చూసారా, బైబిలు లేకుంటే భగవద్గీత, ఖురాన్ అంటారు చూసారా, అలా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రామాణిక గ్రంథంగా స్థిరపడిపోయిన పుస్తకం అది. అలాంటి పుస్తకం మీద మాట్లాడడానికి మరొక అధ్యాపకురాలు, అలాగే అంతకన్నా మించి ఆమె చాలా చెప్పుకోవాలి. చాలా సింపుల్గా ఉంటారు మేడం. మీరు ఎక్కడ మీరు చూడండి కావాలంటే ఎంత సహజంగా ఉంటారో అంతకన్నా గొప్ప అధ్యయనశీలి. మీరు ఏ విషయం గురించి మాట్లాడాలని ఆహ్వానించినా ఆ విషయానికి సంబంధించిన గ్రంథాలను ఆపోషణ పెట్టి, ఇంకా చెప్పాలంటే పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించుకుని వచ్చిన తర్వాతే ఆమె ప్రసంగం కానీ లేకుంటే వ్యాసం కానీ రాస్తారు లేదా మాట్లాడతారు. అంత కమిట్మెంట్ కలిగిన అధ్యాపకురాలు. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో మనం చూస్తూ ఉంటే చాలా మంది అధ్యాపకులు అధ్యాపనాన్ని వదిలేశారు. ఏదో మనం ఒక సమయం కోసం పాఠం చెప్తున్నాం కదా, ఏదో ఒకటి చెప్తే చాలే అనే స్థితిలో చాలా మంది ఉన్నారు. అట్లాంటి దశ ఆవాహించినప్పటికి కూడా రాజేశ్వరమ్మ గారు ఎంత సిన్సియర్గా పనిచేస్తుందో చెప్పనక్కర్లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా క్యాంపస్లో ఉంటారు. ప్రతి క్లాసును ఆమె చూసుకుంటారు. దాంతోపాటు విద్యార్థులందరినీ కూడా మా సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళని ఆదరించి ఆ శాఖను ఏకోపాధ్యాయులు ఒక రకంగా చెప్పాలంటే అయినా ఆ శాఖను నిలబెడుతున్న గొప్పతనం రాజేశ్వరం గారికి దక్కుతుంది. వారు కడప జిల్లాలో జన్మించారు. ఆమెకు దాదాపు 24 సంవత్సరాల బోధన అనుభవం ఉంది. నాకు తెలిసి అంతకన్నా ఎక్కువగా పరిశోధన అనుభవం కూడా ఉంది. ఆమె యూజీకి పాఠం చెప్పారు, పీజీకి పాఠం చెప్పారు. విద్యార్థుల్ని ఎట్లా ప్రోత్సహిస్తారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మాకు ఇక్కడ మా దగ్గర పిహెచ్డి ఒక అబ్బాయి చేశాడు. అబ్బాయి పేరు వెంకటయ్య. వెంకటయ్య పిహెచ్డి చేయడానికి ప్రధాన కారకురాలు రాజేశ్వరమ్మ గారే. వెనక నుండి నడిపించింది ఆవిడే. ఎందుకంటే వెంకటయ్య కూలి చేసుకుంటే తప్ప జీవనం గడవని పరిస్థితి. అలాంటి దశలో చేరదీసి ఎవరికీ తెలియకుండా సహాయం చేశారు ఈవిడ. ఆ అబ్బాయి కూడా మాకు చెప్పలేదు. ఎప్పుడో తర్వాత కాలం తెలిసింది రాజేశ్వరమ్మ గారి సహాయం చేశారని చెప్పేసి.
అట్లా బాగా చదువుకునే వారిని, ఆర్థికంగా వెనకబడిన వారిని వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఆమె ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంత వాసుల ఆ పేదరికం గురించి తెలుసు కాబట్టి, అందులో ఒక సాహిత్యకారిణిగా సమాజం వైపు ఎలా ఉండాలో బాగా తెలుసు కాబట్టి, అలాగా విద్యార్థుల్ని ప్రోత్సహించడం మాకు ఎప్పుడు తలుసుకున్నా ఒక రకమైన సంతోషం పులకింతగలుగుతుంది. అలాంటి వారు ఈరోజు మన అరసంలోకి వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఆమె పరిశోధన చేయడమే కాదు, పరిశోధనకు ఆమె పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 10 పిహెచ్డీలు ఆమె పర్యవేక్షణలో అవార్డు అయ్యాయి. నాకు తెలిసి ఇంకొక 8 మంది మినిమం ఆమె దగ్గర చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు నిరంతరం చేయాల్సిందే, ఎందుకంటే మనం విశ్వవిద్యాలయంలో ఉన్నాం కాబట్టి మనకు అవి తప్పని పనిగా మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చేస్తూ ఉన్నాం. అలాగే మేడం గారు ఆ, 60 సెమినార్ల దాకా అటెండ్ అయ్యారు. ఇందాక చెప్పినట్టు సెమినార్కి వెళ్ళడం అంటే ఏదో వెళ్ళి అలా సర్టిఫికేట్ తీసుకురావడం కాదు. ఏ సెమినార్కి వెళ్ళినా త్రికరణ శుద్ధిగా ఒక పత్రిక పేపర్ రాసుకోవడం, అలాగే దాన్ని ప్రజెంట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళని ఆలోచింపజేయడం లాంటివి చేస్తుంటారు కాబట్టి ఆమె ఎన్ని చేసినా కూడా అవన్నీ ప్రామాణికంగానే మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక 40 ఆర్టికల్స్ అంటే పరిశోధక వ్యాసాలు వచ్చాయి. ఇక పబ్లిక్ టాక్స్ మేడం తక్కువ రాశారు కానీ ఆమె ఏ ఏ కార్యక్రమానికి పిలిచినా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అటు డిగ్రీ కళాశాలకు కానీ, విశ్వవిద్యాలయాలకు కానీ, పబ్లిక్ టాక్ కానీ, ఇలా అరసం లాంటి వాళ్ళు పిలిస్తే వాళ్ళకు కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే దీన్ని కూడా మనం లెక్క పెట్టుకోవాలి. ఆ రకంగా ఎప్పుడూ తెలుగు తెలుగు సాహిత్యంతో, తెలుగు భాషతో ఉంటూ ఆమె అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతానికైతే ఎస్వియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కూడా మేడం గారే. ఆమె ఇక్కడే కాదు, అనేక విశ్వవిద్యాలయాలకు ఆమె బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా కూడా ఉన్నారు. దాంతోపాటు మైసూరు విశ్వవిద్యాలయం చాలాసార్లు కలిసాం మేము. మైసూరులో ఉన్న ఆ, కర్ణాటక స్టేట్ కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని కూడా మేడం పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ప్రశ్నపత్ర నిర్ణేత సంఘంలో కూడా మేడం ఉన్నారు. ఇంకా యోగ వేమన విశ్వవిద్యాలయానికి ఆమె ఎప్పుడైనా సరే మాకు ఒక ఆస్థాన విద్వాంసురాల్లాగా ఆమె. మాకు ఏ అవసరం ఉన్నా మేము పిలుచుకుంటాం, మేడం వస్తారు. అటు వైవాలకు కానీ లేకుంటే ఇతర కార్యక్రమాలకు కానీ వచ్చి ప్రసంగించి మమ్మల్ని ఆనందింపజేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మేడం మరొకసారి అరసం ద్వారా రావడం, అలాగే కడప జిల్లాకే చెందిన గొప్ప రచయిత ఆచార్య జి నాగయ్య గారి గురించి మాట్లాడడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. అరసం పక్షాన రాజేశ్వరమ్మ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ మేడం ఇప్పుడు మాట్లాడండి. సభా సరస్వతికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య చరిత్రలో సమావేశాలలో భాగంగా 7వ ఉపన్యాసానికి ఈ రోజు అంకురార్పణ చేయడం జరిగింది. దీనికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య ఈశ్వరెడ్డి సార్ గారికి నా నమస్సులు. అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని వెన్నుదన్నుగా ఉండి అన్నీ తానే ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలు ఆనంద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్సులు. సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య ఈశ్వరెడ్డి సార్ గారు నా గురించి పరిచయం చేస్తూ చాలా అతిశయంగా పొగిడినారని అనిపించింది. నేను చేసేది చాలా తక్కువ. మేడం పొగలేదు మేడం, మీరు లేదు లేదు చేసినవి సార్. చెప్పాను. మీరు ఈ చేసినవి చెప్పాను. అధ్యయన శాఖలో ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నప్పటికీ నా వెనకాల మా తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు చాలా మంది తమ వంతు సహాయ సహకారాలను నిరంతరం అందిస్తున్నారు. వాళ్ళ యొక్క అండదండలతో, వాళ్ళ యొక్క సహకారాలతోనే ఈ శాఖను అలా నడుపుకుంటూ వస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి అభిమానంతో మేము కోరిన వెంబడే మా పూర్వ ఆచార్యులందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ మంచి సలహాలు, సంప్రదింపులతో ముందుకు నడుపుతున్నాము. వారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అరసం వారు ఆచార్య జి నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్షల మీద మాట్లాడమని నన్ను కోరడం జరిగింది.
ఇందులో భాగంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆచార్య జి నాగయ్య గారు కడప జిల్లా వాసి మాత్రమే కాకుండా తెలుగు అధ్యయన శాఖలో పూర్వ ఆచార్యులుగా పనిచేశారు. అంతేకాకుండా తెలుగు సాహిత్య చరిత్ర కోవకు చెందినటువంటి సమీక్షలను 2 సంపుటాలను వెలువరించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గొప్ప వాళ్ళల్లో మా తెలుగు అధ్యయన శాఖలో మొట్టమొదటి వారు ఆచార్య జి నాగయ్య గారు. ఆ తర్వాత ఆచార్య పి నరసింహారెడ్డి సార్ గారు, ఆచార్య ఎస్జిడి సార్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు లభించడం జరిగింది వాళ్ళు రాసినటువంటి రచనలకు గాను. ఇందులో భాగంగా ఈరోజు ఆచార్య జి నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్షలు ఒక పరామర్శ అనేటువంటి అంశాన్ని గురించి నాదైన పద్ధతిలో నేను అవగాహన చేసుకున్నటువంటి రీతిలో నా అవగాహన మేరకు నేను కొన్ని విషయాలు సాహితీవేత్తలకు సాహితీ ప్రియులందరికీ తెలియపరుస్తాను. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఆచార్యులకు, అరసం సభ్యులకు, సాహితీ అభిమానులకు, పరిశోధక విద్యార్థులకు, విద్యార్థులందరికీ కూడా నా నమస్సులు. ఆచార్య జి నాగయ్య గారి గురించి ముందుగా వారి యొక్క వ్యక్తిగత విశేషాల ప్రస్తావనలకు మనం వెళ్తే, ఆచార్య జి నాగయ్య గారు నిరంతర పరిశోధకులు, ఆదర్శ అధ్యాపకులు, బహు గ్రంథకర్త, అపారమైనటువంటి శిష్యవాత్సల్యం కలిగినటువంటి అమృత హృదయులు, నిరాడంబరులు. వీరు కడప జిల్లాలో పులివెందుల తాలూకాలో తాతిరెడ్డిపల్లె గ్రామంలో 1936 జూలై 30వ తారీఖున శ్రీమతి నారమ్మ, శ్రీ జి నారప్ప దంపతులకు జన్మించారు. పులివెందులలో పాఠశాల విద్యను పూర్తి చేసి కడపలో డిగ్రీ వరకు స్నాతకోత్తర విద్యను పూర్తి చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో స్నాతకోత్తర విద్య ఎంఏను 1959-61 సంవత్సరాల మధ్య పూర్తి చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ స్టూడెంట్. అంతేకాకుండా ఎస్విఈలోనే ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారి పర్యవేక్షణలో 1962లో ద్విపద వాంగ్మయం పైన పిహెచ్డికి పూనుకొని 1966లో ఆచార్య జిఎన్ రెడ్డి గారి పర్యవేక్షణలో పిహెచ్డి పట్టాను పూర్తి చేసి పిహెచ్డి పట్టాను పొందడం జరిగింది. అంతేకాకుండా నాగయ్య గారు 1965లో తెలుగు శాఖలో టీచింగ్ అసిస్టెంట్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పిహెచ్డి సబ్మిషన్ చేసిన తర్వాత అవార్డు కాకడానికి ముందు 1 సంవత్సరం ముందే తెలుగు అధ్యయన శాఖలో టీచింగ్ అసిస్టెంట్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లెక్చరర్ గాను, రీడర్ గాను, ప్రొఫెసర్ గాను పదోన్నతి పొందారు. తదుపరి శాఖాధ్యక్షులుగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా విశ్వవిద్యాలయాలలో పనిచేసేటటువంటి అధ్యాపకులకు ఉండాల్సినటువంటి లక్షణాలలో ప్రధానంగా 3 అంశాలు ప్రధానం. 1 బోధన, 2 పరిశోధన, 3వది సాహిత్య సృజన, రచన చేయడం. ఈ పరంపరలో భాగంగా ఆచార్య జి నాగయ్య గారు బోధన, పరిశోధన రంగాలలో తమ యొక్క ప్రత్యేకతను నిలుపుకుంటూనే రచనాపరంగా, సాహిత్యపరంగా తమదైన శైలిలో కొన్ని రచనలను వెలువరించడం జరిగింది. సంఖ్యపరంగా అవి తక్కువగా అయినప్పటికీ వాటి యొక్క ప్రాధాన్యం దృష్ట్యా ఎంతో విలువైనటువంటివి, గొప్ప సమాచారం అందించేటటువంటి గొప్ప రచనలుగా మనం పేర్కొనవచ్చు. వాటిలో భాగంగా ద్విపద వాంగ్మయం సమీక్ష అనేటువంటి వారి పిహెచ్డి గ్రంథము 1967లో అచ్చయింది, ముద్రితమైంది. తెలుగు కావ్యావతారికలు పరిశీలన అటువంటి గ్రంథము 1967లో ముద్రితమైంది. దానికి 1968లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం జరిగింది. అదే మాదిరిగా దాక్షిణాత్య సాహిత్య సమీక్ష మొదటి సంపుటాన్ని వెలువరించారు. బహుశా వారు జీవించి ఉంటే 2వ సంపుటాన్ని కూడా వెలుగులోకి తెచ్చి ఉండేవాళ్ళేమో. అంతేకాకుండా 1983వ సంవత్సరంలో తెలుగు సాహిత్య సమీక్షలు మొదటి సంపుటాన్ని, 85వ సంవత్సరంలో 2వ సంపుటాన్ని వెలువరించడం జరిగింది. అదే మాదిరిగా 1984లో ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి వాస్తవాల ప్రతీక అనేటువంటి రచనను వెలువరించారు. వీటితో పాటుగా
దాక్షిణాత్య జానపద దృశ్య కళారూపాలు అనేటువంటి మంచి గ్రంథానికి సంపాదకులుగా వారు వ్యవహరించడం జరిగింది. మరొకటి మాండలిక వృత్తి పదకోశాల నిర్మాణంలో భాగంగా కుమ్మరాన్ని కుమ్మరం యొక్క వృత్తి పదకోశాన్ని ఆచార్య జిఎన్ రెడ్డి గారి పర్యవేక్షణలో వస్తే సంపాదకులుగా వ్యవహరిస్తే జి నాగయ్య గారు దానికి సహ సంపాదకులుగా పనిచేయడం జరిగింది. వీరి యొక్క సంపాదకత్వంలో లోహాకార వృత్తిని 1981లోను, స్వర్ణాకార వృత్తిని 2008లో జి నాగయ్య గారు పరమపదించిన తర్వాత ఆ ప్రాజెక్టులో భాగంగా కృషి చేసినటువంటి శిష్యులందరూ కలిసి చేసినటువంటి శ్రమ వృధా కావద్దన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో శ్రమకు నిబంధనలకు లోబడి కష్ట నష్టాలకు ఓడ్చుకొని దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీటితో అంటే జి నాగయ్య గారు పరిమితంగా ఒక 8 పుస్తకాలనే రాసినప్పటికీ కూడా ఎంతో విలువైనటువంటి పుస్తకాలుగా వీటిని గమనించవచ్చు. వారు రాసినటువంటి ద్విపద వాంగ్మయం పరిశీలన అటువంటి ఈ గ్రంథానికి వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథమే అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి 245కు పైగా ద్విపద రచనలను వారిని పరిశీలన చేసి ఆ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటి ఘనత ఆచార్య జి నాగయ్య గారికే దక్కుతుంది. ఈ పరంపరలో భాగంగా మనకు గూడూరు నాగయ్య గారు రాసినటువంటి సాహిత్య చరిత్రలుగా మనం ప్రస్తావిస్తున్నటువంటి సాహిత్య చరిత్రల ప్రస్తావనకు వస్తే మనకు తెలుగు సాహిత్యంలో అనేక రకాలైనటువంటి తెలుగు సాహిత్య చరిత్రలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో రకరకాలుగా అంటే మనకు ప్రారంభంలో అంత ముందు మొదటి ఉపన్యాస పరంపరలోను ఆ తర్వాత జరిగినటువంటి ఉపన్యాస పరంపరలలోను కవుల చరిత్రలతోనే తెలుగులో సాహిత్య చరిత్రలు అనేవి ప్రారంభమైనాయి అనే విషయాన్ని అభివ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎవరెవరు ఏ ఏ నేపథ్యంతో అంటే కవిత్వ వేది మొదలుగా ఇప్పటి వరకు ఆ కత్తి పద్మారావు వరకు కూడా అనేకమైనటువంటి సాహిత్య చరిత్రలు వెలువరించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యంతో సాహిత్య చరిత్రలను వెలువరించాలనే విషయము సాహిత్య చరిత్రలను అధ్యయనం చేసినటువంటి సాహితీవేత్తలకు అందరికీ కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్రలు అనేటివి చాలా వైవిధ్యంతో ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. దీనికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అని సాహితీకారులు పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి సాహిత్య చరిత్ర వెనుక ఒక రచయిత ఉంటాడు. అతని రచనా ప్రణాళిక శైలి అనేది ప్రత్యేకంగా ఉంటుంది. రచయిత యొక్క అవగాహన, అభిరుచి, ప్రక్రియ స్వరూప దర్శనము, దాని వలన అతను సాధింపదలుచుకున్నటువంటి ప్రయోజనము, ఎన్నుకున్న పాఠక లోకము, తీసుకురాదలుచుకున్నటువంటి కొత్తదనము అనే అంశాలు నిబిడీకృతమై ఉంటాయి. ఇవి అతని రచనా ప్రణాళికను రూపొందింపజేస్తాయి. ఈ రచనా ప్రణాళికే ఆ సాహిత్య చరిత్రకారుల యొక్క శైలిని తీర్చిదిద్దేది అనే విషయాన్ని అభివ్యక్తం చేసినారు. అంతేకాకుండా సాహిత్య చరిత్రలు అందరూ కూడా చరిత్రలు రాయలేరు. విమర్శకులు కానీ అనువాదకులకు కానీ ఇది కష్టం. ఎవరైతే సాహిత్య చరిత్రలను బోధిస్తూ ఉంటారో, సాహిత్య చరిత్ర పట్ల అవగాహన ఉంటుందో, ఎవరైతే లోతైనటువంటి కృషి చేస్తూ ఉంటారో వారు మాత్రమే సాహిత్య చరిత్రను రాయగలుగుతారు అనే విషయాన్ని ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఒకానొక సందర్భంలో సాహిత్యంలో చర్చనీయాంశాలు అటువంటి గ్రంథంలో ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఎందుకంటే సాహిత్య చరిత్ర మనం చెప్పడానికి కొత్తగా చేరినటువంటి అధ్యాపక బృందానికి సాహిత్య చరిత్రను మొదట బోధించడానికి ఇస్తారు. అది కొంచెం సులభంగా ఉంటుందని, అంత రిస్క్ ఉండదని. కానీ ఆ రిస్క్ వెనక అంటే సాహిత్య చరిత్రను బోధించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎంతో అనేకమైనటువంటి గ్రంథాలను చదివి, విమర్శా గ్రంథాలను చదివి, లోతైనటువంటి పరిశోధన చేసినటువంటి వాళ్ళు బోధిస్తే సాహిత్య చరిత్రను దానికి న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళు అంటే దాంట్లో అవగాహన లేనటువంటి వాళ్ళు ఆ సాహిత్య చరిత్రలను బోధిస్తే అది అంత సమర్థనీయంగా ఉండదు అనేటువంటి విషయాన్ని, చాలా చక్కని విషయాన్ని అభివ్యక్తం చేశారు ఆచార్య జీవీఎస్ గారు. అదే మాదిరిగా మనకి ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్రలను వచ్చినటువంటి క్రమాన్ని మనం బేస్ చేసుకుంటే లేదా పరిశీలన చేసుకుంటే 2 రకాల నేపథ్యాలతో వచ్చినాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒకటి సాహిత్య అంశాలను నేపథ్యంతో వివరించేటటువంటి సాహిత్య చరిత్రలు, 2 సాహిత్యేతర అంశాలతో కూడుకున్నటువంటి సాహిత్య చరిత్రలు. ఇందులో భాగంగా సాహిత్యాంశాలకు చెందినటువంటి సాహిత్య చరిత్రల్లో ప్రధానంగా ఒక కావ్యంలో ఉన్నటువంటి వస్తువు గాని, నాయకుడు, రసము, వర్ణనలు, శైలి వంటి వాటికి పరిమితులకి లోబడి
వెలువడినటువంటివి ఒక రకమైనటువంటి ఆ సాహిత్య చరిత్రలు. సాహిత్యేతర అంశాలకు సంబంధించినటువంటి సాహిత్య చరిత్రల్లో ఈ అంశాలతో పాటుగా ఆ సాహిత్య రచన లేదా ఆ సాహిత్య చరిత్రను సామాజిక చరిత్రలో భాగంగా, అంటే ఆ రచన వెలువడినటువంటి చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలను లేదా ఆ యుగం నాటి కాల పరిస్థితులను, ఏ నేపథ్యంలో ఆ రచన వచ్చింది, ఆ రచనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆ రచనలో ఉన్నటువంటి ఇతర కవులు ఎవరన్నా ఉన్నారా, లేదా సమకాలీన కవుల యొక్క స్థితి ఏమిటి అనేటువంటి ఆ సమకాలీన స్థితిలో లేదా ఆ సమకాలీన కవులపైన ఆ యుగ ప్రభావం ఎలా ఉంది, వీరిపైన ఎలా ఉంది అనేటువంటి ఈ అన్ని నేపథ్య అంశాలతో కూడుకున్నటువంటి సాహిత్యేతర చరిత్రలు కూడా కొన్ని ఆ, ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండవ నేపథ్యంతో వచ్చినటువంటి సాహిత్య చరిత్రలు చాలా తక్కువ పరిమితిలోనే వచ్చాయి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈ మొదటి తరంలో అంటే మొదటి అంశం సాహిత్య అంశాలకు మాత్రమే పరిమితమైనటువంటివి ప్రారంభంలో ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు అవి తక్కువ పరిమితం అయిపోతున్నాయి. ప్రారంభంలో రావడానికి కారణం ఏమిటంటే ఒక రచయితను కాలాన్ని నిర్దేశించడం కానీ, లేదా ఆ రచన ఆయనదేనా కాదా, లేదా ఆయన పేరుతో మీలా రచయితలు ఎవరైనా రాసి రాసి ప్రచురించారా అనేటువంటి ఒక విమర్శన దృక్కోణంతో రావడం కారణంగా ఆ చర్చ ప్రారంభంలో ఎక్కువగా వచ్చినాయి కనుక అవే ఎక్కువ వచ్చాయి అని ఒక అవగాహన అర్థమవుతుంది. అయితే వీటిల్లో భాగంగా ఇది ఒక ఎత్తు అయితే, ఈ సాహిత్య చరిత్రలు ప్రధానంగా విద్యార్థుల కోసం, అంటే ఆ సాహిత్య చరిత్రకారుడు ఎన్నుకున్నటువంటి పాఠక లోకాన్ని ఆధారంగా చేసుకొని తమ తమ సాహిత్య చరిత్రలను వెలువరించడం జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ జి నాగయ్య గారి విషయానికి వస్తే, జి నాగయ్య గారు ఆ స్నాతక విద్యార్థులను, స్నాతకోత్తర విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ సాహిత్య సమీక్షలను వెలువరించారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాహిత్య విద్యార్థులకు, అంతేకాకుండా ఈ సాహిత్య చరిత్రలు ఒకానొక సందర్భంలో ఇటీవల కాలంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జి నాగయ్య గారి శిష్యులుగా, జి నాగయ్య గారి పర్యవేక్షణలో భాగంగా పరిశోధన చేసినటువంటి మరి మా తెలుగు ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆచార్య సర్వోత్తమరావు సార్ గారు తన గురువు గారి మీద అభిమానంతో, ఆదరంతో జి నాగయ్య గారి సాహిత్య సేవ అని ఒక వ్యాస సంకలనాన్ని 2022వ సంవత్సరంలో మా తెలుగు అధ్యయన ప్రచురింపజేయడం చేయడంది. ఈ ప్రచురించడంలో భాగంగా వారి యొక్క గురు భక్తి మరియు జి నాగయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానం అంతా కూడా అభివ్యక్తం అవుతుంది. ఈ పరంపరలో భాగంగా ఆచార్య సర్వోత్తమరావు గారు జి నాగయ్య గారి సాహిత్య కృషిని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రచన పైన, వారు చేసినటువంటి కృషి పైన ఒక మంచి వ్యాస సంకలనాన్ని వెలువరించి 2022లో మా తెలుగు అధ్యయన శాఖలోనే ఆవిష్కరింపజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక జి నాగయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నటువంటి కేతు విశ్వనాథ్ రెడ్డి గారు కానీ, తెంగరాల వెంకట సుబ్బారావు గారు కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు 1961-70వ దశకంలో విద్యార్థులుగా చదువుకున్నటువంటి బిఏ విద్యార్థులకు కానీ లేదా పీజీ విద్యార్థులకు కానీ ముఖ్యంగా భాషా సాహిత్యం పైన కానీ, విమర్శ పైన కానీ, ఎక్కువగా వ్యాకరణాల పైన కానీ టెక్స్ట్ బుక్ అనేటివి అందుబాటులో లేవు. బహుశా ఇక్కడ చదువుకున్నటువంటి రాచపాలెం సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కూడా, అంటే భక్తవత్సల రెడ్డి సార్ గారు, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి సార్ గారు వాళ్ళ బ్యాచ్ సమయంలో కూడా మరి అందుబాటులో ఉన్నాయేమో తెలియదు. కానీ ముఖ్యంగా 61-70వ దశకంలో సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కానీ, విమర్శకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు కానీ, బాల వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, భాషా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఉన్నటువంటి ఈ నేపథ్యాలతో ఈ అంశాలను వివరించేటువంటి పాఠ్య ప్రణాళికతో లేదా పాఠ్యాంశాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పాఠ్యాంశాల టెక్స్ట్ బుక్లను కొరతగా ఉన్నటువంటి సమయంలో తెలుగు సాహిత్య సమీక్షలను రాసి ఈ లోటును కొంత భర్తీ చేశారు అనేటువంటి విషయాన్ని తెంగిరాల వెంకట సుబ్బారావు గారు తన యొక్క అభిప్రాయంలో అభివ్యక్తీకరించినారు. ఇది సత్యం. అంతేకాకుండా ఆచార్య జి నాగయ్య గారు ఇది అన్ని విశ్వవిద్యాలయాలలో చదువుకున్నటువంటి స్నాతకోత్తర విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏ అంశానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, వేటికి తగ్గివ్వాలో, వేటిని విస్తృతంగా వివరించాలో అనేటువంటి విషయాన్ని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళిక బద్ధంగానే చాలా నిబంధనకు లోబడి వారు ఈ సాహిత్య సమీక్షలను వెలువరించినారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మరొక అంశం ఏమిటి అంటే, ఇక్కడ స్నాతకోత్తర విద్యార్థులు ఈ సాహిత్య చరిత్రలను చదివేటటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు.
కేవలం పాఠ్యాంశాలను చదువుకొని డిగ్రీ వస్తే చాలు అని డిగ్రీ సర్టిఫికెట్ల కోసం చదివేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే, సాహిత్యం మీద అభిమానంతోనూ పరిశోధనలో లోతైనటువంటి అభినివేశాన్ని కలిగి ఉండాలి, సాహిత్య చరిత్ర యొక్క పరంపరను కానీ లేదా ఆ, నిబద్ధతను కానీ లేదా లోతైన నిర్మాణం కానీ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి సాహిత్య పిపాసకులు, సాహిత్య పరిశోధకులు, వీళ్ళ యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది. అయితే జీన ఈ రెండవ దృష్టికోణం ఉన్నటువంటి వాళ్ళు విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని చదువుతారు. అంతేకాకుండా ఆ రచనకు ఉన్నటువంటి చారిత్రక, రాజకీయ, సామాజిక నేపథ్యాలను అధ్యయనం చేసి దీనికి ఎలా సంబంధం ఉంది ఒక అంశానికి మరొక అంశానికి, ఒక యుగానికి మరొక యుగానికి, లేదా ఒక కవికి తర్వాత కవులకు అనేటువంటి విషయాన్ని ఒక వరుస క్రమంలో, ఒక క్రోనాలజీ, ఒక ఆర్డర్ ప్రకారం, ఒక నిబంధనగా చదువుకొని అర్థం చేసుకునేటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ విద్యార్థులకు అన్ని పుస్తకాలను అంటే ఓపిగ్గా తన యొక్క ఉద్దేశము, చిన్న పీజీ చదివేటటువంటి విద్యార్థుల యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క లక్ష్యము కేవలం పాఠ్యాంశాలను తెలుసుకొని పరీక్షల్లో పాస్ కావడం, లేదా ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి జేఎల్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, లేదా నెట్ స్లెట్ వంటి పోటీ పరీక్షలకు తయారయ్యేటటువంటి వాళ్ళు చాలా ఓపిగ్గా అంత లోతుగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ లేదా గ్రంథాలను చదివి విషయాలను అవగాహన చేసుకున్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకొని వాళ్ళకు సౌకర్యంగా ఒక కలపతరువులాగా ఆచార్య జి నాగయ్య గారు ఈ సాహిత్య సమీక్షలను వెలువరించినారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఈ తెలుగు సాహిత్య చరిత్రలు ఆయన స్పష్టంగా ఒక తన ముందు మాటలో ఏ దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ సాహిత్య చరిత్రను రాసినారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయనే పేర్కొన్నారు. అంతేకాకుండా తెలుగు సాహిత్య చరిత్ర మొదటి సంపుటము 1983లో తొలిసారిగా ప్రచురింపబడింది. వాటిల్లో తెలుగు సాహిత్య అధ్యయన పద్ధతులు దగ్గర నుండి శ్రీనాథన యుగం వరకు కూడా మొదటి సంపుటంలో 607 పుటలలో చాలా సుదీర్ఘంగా వివరించారు. అయితే దీంట్లో ఉన్నటువంటి అంటే నా అవగాహన మేరకు ఈ ప్రసంగ ఉపన్యాసంలో భాగంగా నేను అట్లా తిరిగేసినప్పుడు కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి. వీటిల్లో భాగంగా ఒకటి ఏంటిదంటే, తెలుగు సాహిత్య చరిత్ర మొదటి సంపుటంలో భాగంగా తెలుగు సాహిత్యను అర్థం చేసుకునేటప్పుడు తెలుగు సాహిత్య యుగ విభజన అనేటువంటి దాన్ని మొట్టమొదట ప్రస్తావన చేసినారు. జి నాగయ్య గారు కొన్ని అధ్యాయాలను లేదా కొన్ని అంశాలను చాలా విస్తృతంగా వివరించినారు, కొన్నింటిని చాలా సంక్షిప్తంగా వివరించినారు. అంతేకాకుండా మరికొన్నింటిని అంటే తాను ఏదైతే ఉద్దేశం ఒక ప్రణాళికను అనుసరించుకున్నాడో ఆ ప్రణాళికలో భాగంగా ఒక క్రమానుసారంగా పాటించినాడు అనే విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ తెలుగు సాహిత్య సమీక్ష రాయడానికంటే ముందు తనకు ఉన్నటువంటి ఈ దాక్షిణాత్య సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను అవగాహన చేసుకోవడం కారణంగాను, ద్విపద సాహిత్యం పైన పరిశోధన చేయడం కారణంగాను, ఎరనా శ్రీనాథుల యొక్క సూక్తి వైచిత్రిని అర్థం చేసుకోవడం కారణంగాను చాలా నిబద్ధతతో తన యొక్క అనుభవం చేత అనేకమైనటువంటి వివిధ పాఠ్యాంశాలను గుదిగుచ్చుకొని ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని రాశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వీటిల్లో భాగంగా మనకు జి నాగయ్య గారి యొక్క చూపు ఎలా ఉంది, ఏం కథ అనే అంశాలను ఒకటి రెండింటిని మనం ప్రస్తావన చేసుకుంటే, ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రారంభంలో తెలుగు సాహిత్య అధ్యయన పద్ధతులు అనే మొట్టమొదటి యుగ విభజన. జి నాగయ్య గారు యుగ విభజన అనేది అంటే తెలుగు సాహిత్య చరిత్రలు ఏ దాన్ని గమనించినా గానీ యుగ విభజన అనే దానికి ఒకదానికి పరిమితమయ్యి ఎవరూ చేయలేదు. కొంతమంది కవులను బట్టి చేసినారు, కొంతమంది రాజపోషకులను బట్టి యుగ విభాగం చేశారు, కొంతమంది ప్రక్రియలను బట్టి చేశారు, కొంతమంది ఆధునికమైనటువంటి వాదాలు ధోరణుల నేపథ్యంతో చేశారు, కొంతమంది సామాజిక చారిత్రక నేపథ్యంతో చేశారు. ఇలా యుగ విభజన అనేది ఒకదానికి ఒక నియమానికి లోబడకోకుండా ఎవరికి నచ్చినటువంటి విధంగా అంటే రాజు పోషకులను బట్టి కానీ, మహాకవులను బట్టి కానీ, లేదా ప్రక్రియలను బట్టి కానీ, చారిత్రక నేపథ్యంతో కానీ ఇలా రకరకాలుగా విభాగం చేసినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జి నాగయ్య గారు మరి ఎందుకో తన సాహిత్య సమీక్షలో తన గురువు గారు రాసినటువంటి పింగళ లక్ష్మీకాంతం గారి యుగ విభజననే ఈయన అనుసరించినారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే
బహుశా తన గురువు గారు రాసినారు, అది నిబద్ధతతోనూ విశిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఉందని భావించడం కారణంగాను, లేదంటే తన గురువు గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనూ ఇదే తనకు కూడా ఇది సమంజసంగా ఉంది అని భావించడం వల్ల అయితేనేమి, మొత్తానికి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి ఏ, యుగ విభజనను, ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన యుగ విభజనను శ్రీనాథ యుగము, నన్నయ యుగము, తిక్కన శ్రీనాథ యుగం అని కవుల పేరు మీదుగానే యుగ విభాగం చేశారు. మళ్ళీ ఆధునిక సాహిత్యానికి వచ్చేపాటికల్లా ఇది పొసగదు కాబట్టి ఒక కాలంలోనే ప్రసిద్ధమైనటువంటి 5-6 మంది, 3-4 కవులు ఉన్నప్పుడు ఒక రచయిత ఒక కవి పేరు మీదుగా ఆ యుగాన్ని విభజిస్తే మిగిలిన వాళ్ళని ఏం, సమర్థించడం అనేది లేదా అవమానం చేసినట్లు భావిస్తున్నారు కాబట్టి ఆ లక్షణం కాకుండా వాదాలతో, వివిధ సిద్ధాంతాలతో, వివిధ కవిత్వ రీతులతో యుగ విభాగం చేసినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, మనకు మరలా ఈ ఆమ్, తెలుగు సాహిత్య సమీక్షల్లో భాగంగా అధ్యయనాలు మొట్టమొదటి అధ్యాయంలో భాగంగా తెలుగు సాహిత్య అధ్యయనము అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో, ఆ అధ్యాయంలో భాగంగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన అంశాలన్నింటినీ ప్రస్తావన చేసుకుంటూ అధ్యయనానికి సంబంధించి దాంట్లో తెలుగు సాహిత్యాన్ని కాలక్రమానుసారంగాను లేదా చారిత్రకంగాను తులనాత్మకంగాను అధ్యయనం చేయాలి అనే విషయాన్ని అభివ్యక్తం చేసినారు. అయితే ఇది చాలా పరిమితంగా ఉన్నటువంటి విషయము. వీటిల్లో తెలుగు సాహిత్య చరిత్రకు ఆధారాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో శాసనాలు కానీ, కావ్య అవతారికలు కానీ, ఆశ్వాసాంత గద్యలు కానీ, ఈ ఎన్ని అంశాలతో కూడుకొని, మొత్తంగా 8 అంశాలతో కూడుకొని చాలా విస్తృతమైనటువంటి వివరణ ఇచ్చి ఉన్నారు దాంట్లో. అయితే ఈ పరిమితమైనటువంటి అంశాన్ని, అంటే అధ్యయనాల విభజన అనేటువంటిది ఒక మామూలుగా మన కథలోనో కథా సంపుటలోనో ఏదైనా మనం గమనించినట్లయితే ఆ కథ, ఒక కథ ఉన్నటువంటి ఒక భాగం మాత్రము తీసుకొని ఆ కథా సంపుటికి పేరు పెట్టడం అనేది కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్రను మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక చిన్న ఉపవిభాగాన్ని ప్రధానంగా తీసుకొని ఆ అధ్యాయానికి ఆ పేరు పెట్టడం అనేది అంతగా పొసగదేమో అని భావించాను. అంతేకాకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతులు అని 3 అని చెప్తూ దానికంటే విస్తృతంగా ఉన్నటువంటి ఆధారాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఎక్కువ మోతాదులో వివరించినటువంటి అంశాలనే శీర్షికగా పెట్టి ఉంటే బాగుండేదేమో అని ఆ సాహిత్య చరిత్రను ఎవరైనా పరిశీలన చేస్తే ఎవరికైనా తోచేటటువంటి ఒక విషయము అనే అంశము నేను గుర్తించాను. అంతేకాకుండా మరొక అంశంలో భాగంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఆదికవి నన్నయ్య కవితా రీతులు అని చెప్పుకుంటూ వీటిల్లో ముందుగా నన్నయ్య గారి కంటే ముందు తెలుగు ఆదికవి నన్నయ్య అని ప్రస్తావన చేశాడు. తర్వాత నన్నయ్య కంటే ముందు ఉన్నటువంటి ఇతర కవులు అని ప్రస్తావన చేశారు. నన్నయ్య యొక్క ఆంధ్రీకరణ విధానము, కృతులు అని వివరించారు. ఆ తర్వాత నన్నయ్య గారి యుగం నాటి చారిత్రక సామాజిక నేపథ్యాలు అనేటువంటి అంశాన్ని వివరించినారు. అంటే వీటిల్లో వెంబడే ఆదికవి నన్నయ్య అని చెప్పి తర్వాత నన్నయ్య కంటే ముందు ఉన్నటువంటి ఇతర కవులు అనేటువంటిది తర్వాత ప్రస్తావన వరుస అనేది కొంచెం ముందు వెనకలకు మారిందేమో అని చెప్పినారు. బహుశా అది ఆయన యొక్క అభిప్రాయము, అంటే ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అలా వివరించినారో మనకు తెలియదు. కానీ ముందుగా నన్నయ్య కంటే ముందు ఉన్నటువంటి ఇతర కవులు అని చెప్పి తర్వాత ఆదికవి నన్నయ్య అని చెప్పింటే బాగుండేదేమో. అంతేకాకుండా నన్నయ్య యొక్క ప్రస్తావన కూడా వచ్చినప్పుడు నన్నయ్య యొక్క కవితా రీతులు, ఆంధ్రీకరణ విధానము, ఇతర కృతులు ఇవంతా చెప్పిన తర్వాత నన్నయ్య యుగం నాటి చారిత్రక సామాజిక విశేషాలు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసినారు. కొన్ని నేను సాహిత్య చరిత్రలను మనం గమనించినప్పుడు ఒక రచన రాయడానికి లేదా ఆధునిక సాహిత్యంలో ఒక రచనను అర్థం చేసుకోవడానికి ఆ రచనను ఏ రచననైతే మనం అధ్యయనం చేస్తున్నామో ఏ రచనకు ఆ రచనగా అధ్యయనం చేసుకుంటే అది సరిపోదు. ఆ రచన వెలువడిన కాలం నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను అన్నింటిని గమనించితేనే ఆ రచన యొక్క పరమార్థం లేదా ఎందుకు వచ్చింది, ఏ నేపథ్యంతో వచ్చింది, ఏ అంశాలను అది ప్రస్తావిస్తుంది అనే విషయాలు తెలుస్తాయి అనేటువంటిది మనం అర్థం చేసుకున్నటువంటి స్థితి. ఈ పరంపరను గమనించినప్పుడు మరి ఎందుకో నాగయ్య గారు ఒక 3-4 అధ్యాయాలు, అంటే నన్నయ్య గాని, తిక్కన గాని, శ్రీనాథుడు వంటి కొన్ని యుగాలలో భాగంగా చివర చారిత్రక, రాజకీయ, సామాజిక పరిస్థితులు వచ్చాయి లేదా వివరించినారు.
ముందుగా ఆయా రచయితలు పాలకురి సోమనాథుడు గాని లేదా తిక్కన గాని నన్నయ్య గాని శ్రీనాథుడి యొక్క రచనలను, రచన ఆంధ్రీకరణ విధానాలను, మిగతా రచనల యొక్క ప్రత్యేకతలను, సమకాలీన కవులను వివరించడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది మరి తెలియదు, ఆనాటి విద్యార్థులకు కొంత అవగాహన అయి ఉండి ఉండొచ్చేమో, వేరే వేరే కారణాలు. సరే, ఎలాగైతేనేమి ఇదొక అంశం. మరొక అంశం ఏమిటి అంటే, పాలకురికి సోమనాథుడు రాసినటువంటి శైవ సాహిత్యంలో భాగంగా మనకు సోమనాథుని కృతులు అని ఒక ఉపవిభాగం కింద ఒక అధ్యాయంగా వివరించినారు. దాంట్లో పాల్కురికి సోమనాథుడు ఏ ఏ ప్రక్రియలతో ఏ ఏ రచనలు రాసినారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించుకుంటూ పాల్కురికి సోమనాథుడి గారి యొక్క లఘు కృతులు అనేటువంటి ఒక శీర్షికతో కొన్ని కొన్ని రాశారంటే గద్యాల కింద, రగడలు, ఉదాహరణ కావ్యాలు, వీటన్నింటి కింద కొన్ని కొన్ని అంశాలను వివరిస్తూ వచ్చారు. అయితే ఈ లఘు కృతుల్లో భాగంగా సోమనాథ భాష్యాలు, స్తవము అని భాష్యము అని రెండు రకాల రచనల యొక్క లేదా ప్రక్రియల యొక్క ప్రస్తావన మాత్రమే ఉంది, కానీ ఈ స్తవము లేదా భాష్యము అనేటువంటివి ఎలాంటి లక్షణాలు అంటే ద్విపదకు పలానా లక్షణాలు ఉన్నాయి, రగడకు పలానా లక్షణాలు ఉన్నాయి, ఉదాహరణ అంటే పలానా లక్షణాలు ఉన్నాయని అన్నింటినీ ఆ ప్రక్రియల యొక్క లక్షణాలు అన్నింటినీ వివరించుకుంటూ వచ్చారు. ఎందుకో మరి తెలియదు, వీటికి అంత ప్రాధాన్యత లేదా అని అనుకున్నారా లేకపోతే ఎట్లనో మనకు తెలియదు, కానీ స్తవము భాష్యము అనేటువంటి రెండు సాహిత్య ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాల యొక్క ప్రస్తావన మాత్రమే ఉంది తప్ప లక్షణాలను వివరించేటటువంటి స్థితి మనకు కనిపించదు. అయితే మొత్తంగా ఎందుకు ఇట్లా మిస్ కాదే అనే ఉద్దేశంతో మొత్తంగా ఆ పాలకురికి సోమనాథుని యొక్క రచనలు అన్నింటినీ చదివినప్పుడు మొత్తం చదివినప్పుడు ఒక పర్యాయం ఒక చోట మాత్రమే ఈ స్తవము భాష్యము సైతము ద్విపద సాహిత్య ప్రక్రియ లాంటివే, ఆ కోవకు చెందినటువంటివే అని వివరించారు. అది మాత్రమే తెలుస్తుంది, అంతకంటే మనకు సమాచారం తెలియదు. మరలా ఈ పరంపరలో మనం కొంత పరిశీలన చేస్తే ఈ స్తవము అంటే సోమనాథ భాష్యము, సోమనాథ స్తవము అనేటువంటి రెండు రాశాడు. రుద్ర భాష్యము, సోమనాథ భాష్యము అనేటువంటి ఇవి కొంత గమనించినట్లయితే ద్విపద ప్రక్రియకు ఏ విధంగా అయితే రెండు పదాలతో కూడుకొని ఉంటాయో, ఇవి రెండు కూడా తెలుగులో రాసినటువంటి సంస్కృత రచనలు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇవి తెలుగులో రాశారు, సంస్కృత భాషకు సంబంధించినటువంటి ప్రక్రియలు ఇవి తెలుగులో రాశారు. అంతేకాకుండా ఈ దీంట్లో ఈ స్తవము భాష్యం అనేటువంటివి కూడా మార్గ పద్ధతికి చెందినటువంటివి. ద్విపద మాత్రం మనకు దేశీ సాహిత్యానికి సంబంధించినటువంటిది, దేశీ ప్రక్రియకు సంబంధించినటువంటిది అనే విషయం మనకు అర్థమవుతుంది. అదొకటి. మరొకటి ఏంటిది అంటే ప్రబంధ యుగం అంటే ఈ మొదటి సంపుటంలోనే అన్నమయ్య పద సాహిత్యం కవులు, అన్నమయ్య గురించి చాలా పరిమితమైన మోతాదులో తాళపాక కవుల పరిచయము అనేటువంటిది చాలా తక్కువ పరిమితిలో ఉంది. కేవలం 4 పుటలలో మాత్రమే వివరించినారు. బహుశా ఆచార్య జి నాగయ్య గారు తెలుగు అధ్యయన శాఖలో పనిచేస్తూ ఉన్నటువంటి కాలంలో పద సాహిత్యానికి అంతగా ఎక్కువ అంటే మేము వాళ్ళ శిష్యుడైనటువంటి ఆచార్య సర్వోత్తమరావు గారి ఆధ్వర్యంలోను ఆ తర్వాత కాలంలోను తెలుగు అధ్యయన శాఖలో అన్నమయ్య పీఠమే ఒకటి ఉండింది. అన్నమాచార్య సంకీర్తనల పైన, అన్నమయ్య సాహిత్యం పైన, మొత్తం పద సాహిత్యం పైన చాలా కృషి చేయడం జరిగింది. ఈ పరంపరలో మరి ఆ సమయానికి ఆచార్య జి నాగయ్య గారు జీవించినటువంటి లేదా ఈ సాహిత్య సమీక్షను రాసేటటువంటి సమయానికి ఇప్పుడున్నటువంటి స్థితి కానీ లేదా ఆ తర్వాత కాలంలో పద సాహిత్యానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎలా ఉండిందో అటువంటి గుర్తింపు ఆ కాలంలో అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనే విషయం నేను గుర్తించాను. ఎందుకంటే తర్వాత కాలంలో పద సాహిత్యం అనేటువంటిది నేను ఒక పేపర్గా పెట్టుకుంటున్నాం. అంతకు ముందే పద సాహిత్యం పీఠం ఒకటి ఉంది, అన్నమయ్య పీఠం అనేది ఒకటి ఉంది. ఈ టిటిడి ప్రాజెక్టులో భాగంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, పదకోశాలు కానీ, పరిశోధకులు కానీ విశేషమైన కృషి చేయడం కారణంగా తర్వాత కాలంలో ఈ పద కవులకు, పద సాహిత్యానికి మరియు తాళపాక కవులకు విశేషమైనటువంటి గుర్తింపు, వాళ్ళ యొక్క సాహిత్యానికి విశేషమైన గుర్తింపును సాహిత్యంలోకి వెలువరించడం జరిగింది. ఇందులో బహుశా ఈ కారణమే అని నేను గుర్తించాను. తాళపాక కవులు అనేటువంటి విషయానికి సంబంధించి కేవలం 4 పుటలలోనే మాత్రమే అన్నమాచార్యుల గురించి, లేదంటే తాళపాక పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిమ్మక్క గురించి మాత్రం వివరించి ప్రస్తావన చేసినారు. ఎక్కువ అంటే మన వేమన మాదిరిగా
ఎక్కువ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయంగా పెట్టి విస్తృతమైనటువంటి వివరణ ఇవ్వలేదు. బహుశా జి నాగయ్య గారు ఒక ప్రణాళికబద్ధంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ కాలం నాటి సిలబస్ల పాఠ్య ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని దీనికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చేమో అనేటువంటి విషయము మరొకటి ఆ, నేను గుర్తించాను. వీటిల్లో భాగంగా మరొక అంశం ఏంటిది అంటే రెండవ సంపుటంలో ప్రబంధ యుగం నుండి తెలుగు సాహిత్యం చివరి వరకు కూడా తెలుగు సాహిత్యము వ్యాసాలు, విమర్శలు, పరిశోధనలు అనేటువంటి ఆ చివరి అధ్యాయంగా, అంటే మొత్తంగా దీంట్లో 29 అంశాలను 880కి పైగా పుటలల్లో చాలా విస్తృతంగా వివరించినారు. ప్రబంధ యుగము, శ్రీకృష్ణదేవర ప్రబంధ యుగం అంటే ఏంటిది, దాని లక్షణాలు ఏమిటి, ప్రబంధ యుగంలో ఉన్నటువంటి కవుల గురించి చర్చ, వాళ్ళు రాసినటువంటి ఆ కవిత్వాల సాహిత్యాన్ని గురించి వాళ్ళ యొక్క ప్రత్యేకతల గురించి వివరించుకుంటూ ప్రబంధ కవులు వీరేనా అనేటువంటిది కూడా చర్చ చేసి చాలా విస్తృతమైనటువంటి వివరణలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా రఘునాథ నాయకుల కాలాన్ని గురించి, దక్షిణాంధ్రిగ కాలాన్ని గురించి, దక్షిణాంధ్రిగంలో ఉన్నటువంటి యక్షగాన ప్రక్రియ గురించి చాలా విస్తృతమైనటువంటి విషయాన్ని వివరించారు ఆచార్య జి నాగయ్య గారు. వీటితో పాటుగా మరొక ఆధునిక కవిత్వంలోనికి మనం వస్తే గనక ఆధునిక కవిత్వము లేదా ఆధునిక సాహిత్యం అనేది ఎలా వచ్చింది, ఏం కథ అని వివరించుకుంటూ వచ్చి దాంట్లో ఆమ్, జాతీయోద్యమ ప్రభావంతో ఆధునికాంధ్ర కవిత్వము ప్రాదుర్భావ వికాసాలు అనేటువంటి దాంతో ఒక ఉపవిభాగంగా జాతీయోద్యమ ప్రభావంతో అట్లా మొత్తంగా సంఘ సంస్కరణ కవిత్వం నుండి కూడా ప్రారంభించుకుంటూ ఎవరెవరు ఏ ఏ ఉద్దేశంతో దేశభక్తి జాతీయోద్యమంలో భాగంగా దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వాన్ని ఎలా వచ్చింది, ఏమేమి సాహిత్యం వచ్చింది అనేటువంటి దాన్ని వివరించుకుంటూ రావడం అనేది చాలా మంచి పని చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి భావ కవిత్వం కానీ అభ్యుదయ కవిత్వము అనే వాటిని కూడా వివరించారు. అయితే అభ్యుదయ కవిత్వంలో భాగంగా జాతీయోద్యమ ప్రభావంతో ఉత్తేజితమైనటువంటి కవులు కూడా అభ్యుదయ ధోరణిలో ప్రబోధ గీతాలు రాశారని వివరించుకుంటూ వచ్చి అభ్యుదయ కవిత్వంలో భాగంగా గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి ఆ పాటను, గేయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. దానికంటే ముందుగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి పద్యం కూడా ప్రస్తావన చేశారు. అంటే ఒక అభ్యుదయ కవిత్వంలో మనం మామూలుగా అభ్యుదయ కవిత్వము 1930 తర్వాత భారతదేశంలో ప్రారంభమయ్యి దానికి ఈ నేపథ్యం రావడానికి పాశ్చాత్య ప్రభావము లేదా ఫలానా అని చెప్పేసి మొత్తంగా వివరించుకుంటూ రావడం అనేది మనకు మిగిలిన సాహిత్య చరిత్రలో మనం గమనిస్తాం. కాకపోతే మరి ఈ అభ్యుదయ కవిత్వం అంటే ఇది ఒక అభివృద్ధికరమైనటువంటి ఆ ఒక రచన లేదా గేయమే అయినప్పటికీ కూడా అభ్యుదయ కవిత్వంలో దీన్ని ప్రస్తావించడం అనేది అంతగా ఇక్కడ పొసగలేదేమో అనేటువంటి విషయము అభివ్యక్తమవుతుంది. ఈ పరంపరలో భాగంగా మనకు జి నాగయ్య గారు తర్వాత దక్షిణాంధ్ర యుగంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కానీ నాయకరాజుల యుగంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని కానీ చాలా విస్తృతంగాను చాలా వివరంగాను రాశారు. అంతేకాకుండా శతక కవులు గురించి మొత్తంగా ఎంతమంది ఏ ఏ శతకాలను రాసినారు, శతకం యొక్క లక్షణాలు ఏమిటి, ఎన్ని రకాల శతకాలు వచ్చాయి, వాటిపైన ఏమేమి కృషి జరిగింది అనేటువంటి విషయాల్ని అభివ్యక్తం చేశారు. అయితే ఈ పరంపరలో భాగంగా శతకం పైన ఇంతటి కృషి చేసినటువంటి వాళ్ళు ఒక ఎత్తుగా మనకు కనిపిస్తారు. వీటితో పాటుగా తెలుగు కవయిత్రులు సైతం నిజానికి తాళ్ళపాక కవులలో భాగంగా తాళ్ళపాక తిమ్మక్క గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పటికీ మళ్ళా తెలుగు కవయిత్రులలో మొదట చానమ్మ, చాటువులు ప్రారంభించినటువంటి లేదా చాటువులతో మొదలుగా అయినటువంటి చానమ్మ ప్రోలమ్మల యొక్క సాహిత్యం గాని అక్కడి నుండి మొదలుకొని మొత్తంగా 18 మంది రచయిత్రులు తెలుగు సాహిత్యంలో ఏ విధంగా ఎటువంటి సాహిత్యాన్ని వెలువరించినారనే విషయాన్ని అభివ్యక్తం చేశారు. అదే మాదిరిగా అంటే వెంగమాంబ వరకు కూడా ఈ శతక సాహిత్యం గాని యక్షగాన కవయిత్రులు, ఆధునిక కవయిత్రులు మొత్తంగా కొటికలపూడి సీతమ్మ మొదలుకొని ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ వరకు చాలా విస్తృతంగా చాలా వివరంగా జి నాగయ్య గారు రెండవ సంపుటంలో విస్తృతమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఎత్తు. అయితే మరలా మనకు వైష్ణవ సాహిత్యాన్ని లేదా రంగనాథ రామాయణాన్ని మనం గమనించినప్పుడు ఒకటి ద్విపద వాంగ్మయం అనేటువంటిది ఒక ఉపవిభాగం ఉంది. ఇందాకే చెప్పాల్సింది మర్చిపోయాను. ఈ ద్విపద వాంగ్మయంలో భాగంగా ద్విపద మనకు శివకవులతోనే ప్రారంభమైంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ శివకవులతో ప్రారంభమైనటువంటి ఈ ద్విపద సాహిత్యము ఎవరెవరు కృషి చేసినారు,
ఏమేమి రచనలు వచ్చాయి అనేటువంటిది రాసుకుంటూ వచ్చి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ తర్వాత ఆధునిక కాలంలోనూ ద్విపదలో ఏమేమి రచనలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని అక్కడే వివరించుకుంటూ వచ్చారు. మొదటి సంపుటంలో పాలకురికి సోమనాథంతో ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆధునికాన్ని కూడా ఆధునిక కాలంలోనూ ఆధునిక సాహిత్యంలో ద్విపద సాహిత్యాన్ని ఆధునిక కవులు ద్విపద సాహిత్యాన్ని విలువరించినటువంటి వాళ్ళని సైతము అంత ముందుగా ప్రస్తావన చేయడము అంత సబబుగా అనిపించలేదు. ఎందుకంటే ఇందాక మనకు కవయిత్రుల గురించి రాసినప్పుడు మొత్తంగా ప్రారంభం నుండి చివరి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంగా ఎలా వివరించి ఉంటారో ద్విపద వాంగ్మయం యొక్క పరిణామ క్రమాన్ని గురించి కూడా ముందుగా ప్రారంభం పాలకుర్తి సోమనాథుడు లేదా శైవ సాహిత్యాన్ని ప్రస్తావన చేసి అంతవరకు మాత్రమే శ్రీనాథుని కాలం వరకు మాత్రమే పరిమితం అయిపోయి ఆధునిక కాలానికి తర్వాత లేదా చివరి అధ్యాయంగానో లేదా మధ్యలోనో వేమన మాదిరిగా ఈ రచయితల మాదిరిగా ఒక అధ్యాయం పెట్టి మొత్తంగా ద్విపద సాహిత్యం యొక్క పరిణామ క్రమంలో భాగంగా ఎవరెవరు ప్రాచీనం నుండి ఆధునికం వరకు కూడా ఎవరెవరు ఏ రచనలు వెలువరించినారు ద్విపదలు అనేటువంటిది ఆ తర్వాత రాసినంటేనక ఇంకా కొంత సంపూర్ణత్వము నిండుదనం అనేది ఒక వరుస క్రమాన్ని పాటించడం అనేది సమంజసంగా ఉండేదేమో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందన్నమాట. సరే, ఇట్లా ఆచార్య జి నాగయ్య గారు అంటే ఈ రచన వెలువరించే సమయానికి ఒక ప్రణాళికబద్ధంగా కథల మీద కానీ చివరి అధ్యాయంగా వారు పరిశోధనలు వివిధ అంశాలపైన వచ్చినటువంటి పరిశోధనల పైన తెలుగు సాహిత్య వ్యాసాలు, విమర్శలు, పరిశోధనలు అనేటువంటి అంశాన్ని చాలా సుదీర్ఘంగా వివరించారు. ఇందులో తెలుగు సాహిత్యంలో ఏ అంశాల నేపథ్యంతో ఎటువంటి వ్యాసాలను ఎవరెవరు రాశారు, ఆ వ్యాసాలపైన వచ్చినటువంటి ప్రతి విమర్శలు ఏమిటి, అదే మాదిరిగా ఆ అంశాలపైన ఎవరెవరు పరిశోధనలు చేశారు, ఎటువంటి పరిశోధనలు వచ్చాయి, వాళ్ళు ఏమేమి వాళ్ళ యొక్క ఆ పరిశోధనల యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అంశాన్ని గురించి చాలా వివరంగా రాశారు. ఈ పరంపరలో అంటే ఇంత విస్తృతంగా వచ్చినటువంటి ఈ సాహిత్యాన్ని, ఈ సాహిత్య అధ్యయనాన్ని వరుస క్రమంలో పెట్టడంలో మరి ఆనాటి వాతావరణం ఎలా ఉండిందో మనకు తెలియదు. కానీ ఒకటి రెండు విషయాలు మాత్రమే, అంటే చారిత్రక పరిస్థితులు, ఏ యుగం ప్రాచీన కాలంలో ఉన్నటువంటి చారిత్రక సామాజిక రాజకీయ నేపథ్యాలు లేదా ఆ యుగ పరిస్థితులు అనేటివి రచన కంటే ముందు పెట్టి ఆ తర్వాత ఆ యుగంలో వచ్చినటువంటి రచయితల గురించి కానీ మిగిలిన యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా అనుసరించారో అదే మాదిరిగా అనుసరించి ఉండింటే ఇంకా కొంత, అంటే సాహిత్య చరిత్రను చారిత్రక సామాజిక నేపథ్యంతో అధ్యయనం చేస్తే ఏ నేపథ్యంతో వచ్చిందనేటువంటి విషయం అవగాహన అవుతుంది అనేటువంటి దానికి ఇది ఒక అనుసంధానంగా ఉండేది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయినా ఎన్నో అంటే ఒకవైపున బోధనా రంగంలోను, మరొక వైపున పరిశోధనలోను, అధ్యాపన వృత్తిలోను, ఇంకా కొన్ని తెలుగు శాఖలో ఉన్నటువంటి తన గురుతరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ తెలుగు సాహిత్య సమీక్షలను వెలువరించారు కనుక ఇన్ని వందల పేజీలు, 1000కి పైగా ఉన్నటువంటి ఈ పేజీలతో కూడుకున్నటువంటి తెలుగు సాహిత్య సమీక్షలను ఆయన వెలువరించడంలో ఒకటి రెండు చిన్న చిన్న దోషాలని కాదు కానీ పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా ఒక చిన్న వ్యాస సంకలనానో వ్యాస సంపుటిలోనే ఎవరైనా మనం వెలువరించాలి అంటే అనుకుంటాం, కొన్ని సందర్భాలందు మిస్ అయిపోతా ఉంటాయి, అవి మన దృష్టికి రావు, చిన్న చిన్న విషయమే అని అనుకుంటాం. కానీ అవి మన దృష్టిని గుర్తీకరించి పక్కాగా వరుస క్రమంలో పెట్టేటటువంటి క్రమంలో కొన్ని తప్పిదాలు జరగడం సహజమే. కాకపోతే ఇంతటి విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి జి నాగయ్య గారు పిల్లల యొక్క సాధక బాధకాలను, స్నాతకోత్తర విద్యను చదివేటటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలను, వారి యొక్క స్థితిని అర్థం చేసుకొని వారు ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా వివరించాలనో వాళ్ళకు ఒక కల్పతరువులాగా ఇబ్బంది పడకోకుండా చాలా సూటిగా స్పష్టంగా విషయాన్ని అవగాహన చేసుకోవడం కోసం, విషయాన్ని అవగాహన కలిగించేటట్లుగా వారు సాహిత్య చరిత్రను, ఈ సాహిత్య సమీక్షలను రాశారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మరొకటి, ఈయన సాహిత్య చరిత్ర అని తన గ్రంథానికి పేరు పెట్టుకోలేదు, సాహిత్య సమీక్షలు అని మాత్రమే ప్రస్తావన చేశాడు. సాహిత్య చరిత్రకు సమీక్షలకు తేడా ఉంటుంది. సాహిత్య చరిత్రకు ఒక వరుస క్రమం అనేది ఉంటుంది, ముందు తరానికి తర్వాత తరానికి ఒక అనుసంధానం ఉంటుంది. ఈ లక్షణాన్ని తాను పాటించలేదు కాబట్టి సాహిత్య చరిత్రను బోధిస్తున్నటువంటి ఒక అధ్యాపకునిగా
లోతైనటువంటి అభినివేశం ఉన్నటువంటి గొప్ప పండితునిగా జి నాగయ్య గారు తన యొక్క రచనలకి తెలుగు సాహిత్య సమీక్షలు అని మాత్రమే పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా పేరు పెట్టడంలోనూ ఆయన యొక్క గొప్పతనం అనేది మనకు అభివ్యక్తం అవుతా ఉంది లేదా స్పష్టమవుతాంది అనే విషయం మనకు అర్థమవుతుంది. వీరి యొక్క కృషికి గాను మా తెలుగు అధ్యయన శాఖలోను ఇంకా జి నాగయ్య గారితోనూ ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ఆచార్యులు ఈ విధంగా అభివర్ణించారు. ఆచార్య జిఎన్ రెడ్డి గారు జి నాగయ్య గారి సాహిత్య కృషిని గురించి కావ్య విమర్శ యందు ఊకదంపుడు లేకుండా సూటిగా సహేతుకంగా కొంతవరకు ముక్తసరిగా చక్కని రచన చేయగలిగినటువంటి యువ రచయితలు మన దేశంలో ఎక్కువ లేరు. అట్టి నేర్పు ఈ గ్రంథ రచయితలో కలదని ఇందులో ఏ కొన్ని పుటలు చదివినను స్పష్టమవుతుంది. విషయ గౌరవమే కాక గ్రంథ రచనలో గల ప్రత్యేకత అలాంటిది అని ఆచార్య జిఎన్ రెడ్డి గారు జి నాగయ్య గారి యొక్క సాహిత్య కమిట్మెంట్ను వారి యొక్క రచన దృక్కోణాన్ని తనదైన శైలిలో అభివ్యక్తీకరించారు మొదటి సంపుటానికి ముందు మాట రాస్తూ. అదే మాదిరిగా జిఎన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని బలపరుస్తూ ఆచార్య తిమ్మావజ్జల కోదండరామయ్య గారు విస్తారమైన అవలోకనము ఉపయుక్తాంశముల క్రోడీకరణము వారిని సమన్వయపరచుటలో రాగద్వేషములకు అతీతమైనటువంటి సమదృష్టి సారభూతమైనటువంటి సంగ్రహ రచన నిర్ణయాలలో నిబ్బరము అనేటువంటివి ఇవి మంచి పరిశోధకునికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ గుణ విశేషాలు ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా ఆచార్య జి నాగయ్య గారిలో మెండుగా నిండి ఉన్నాయని చెప్పవలేను. మాటలో ఎంతనో రచనలో కూడా అంతే నిదానం గల నిక్కచ్చి మనిషి. పట్టు కత్తరించినట్లు మట్టసంగా ముక్తసరిగా రాయడము అతడు నేర్చినటువంటి నేర్పు. జి నాగయ్య గారి వ్యక్తిత్వం గురించి వారి యొక్క గురువులు తిమ్మావజ్జల కోదండరామయ్య గారు అయితేనేమి ఎంతో సాన్నిహిత్యాన్ని శిష్యరికత్వాన్ని అభిమానాన్ని పంచినటువంటి ఆచార్య జిఎన్ రెడ్డి గారి వారి యొక్క ఈ వాక్యాలే ఆచార్య జి నాగయ్య గారి యొక్క రచనా పటుత్వానికి లోతైనటువంటి అభినివేశానికి వారి యొక్క నిరాడంబరకు విషయ అవగాహనకి ఇవి ఒక సత్కారాలుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతటి విస్తృతంగా తెలుగు సాహిత్య చరిత్ర అనుకోకుండా పిల్లల యొక్క దృష్టిలో పెట్టుకొని ఎందుకు అనలేదంటే ఇందాకే చెప్పుకున్నాం. సాహిత్య చరిత్ర అంటే దానికి ఏమేమి లక్షణాలు ఉండాలో ఎలా అనుసరించాలో జి నాగయ్య గారికి బాగా తెలుసు. అందుకే ఆయన తన సమీక్షలు అని పెట్టుకోవడం జరిగింది. కనుక అన్నీ తెలిసినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప పరిశోధకుడు, లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఆచార్య జి నాగయ్య గారు పిల్లల్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను పాఠ్య ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకి అనుకూలంగా విషయాన్ని వివరించడంలోనూ సంక్షిప్తం చేయడంలోనూ వాటి యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించడంలోనూ ఎంతో నేర్పు వహించి మంచి గ్రంథాలు తర్వాత మంచి గ్రంథాలను వెలువరించి తర్వాత సాహిత్య చరిత్రలను రాస్తున్నటువంటి చరిత్రకారులకు లేదా సాహితీవేత్తలకు ఒక ఆదర్శప్రాయాలుగా నిలిచినారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి గొప్ప రచనలు అందించినటువంటి ఆచార్య జి నాగయ్య గారికి వందనాలు తెలుపుకుంటూ ఈ జి నాగయ్య గారిని సాహిత్య సమీక్షలను చదువుకొని కొన్ని అంశాలను నాదైన శైలిలో నా పరిమితమైనటువంటి అవగాహన మేరకు ఈ సాహిత్య లోకానికి ఈ సదస్సులో పాల్గొన్నటువంటి వాళ్ళకి అభివ్యక్తీకరించడానికి అవకాశం కల్పించినటువంటి అరసం పక్షాన ఆనంద్ గారికి, సభాధ్యక్షులు ఈశ్వరెడ్డి సార్ గారికి, ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, సాహితీ మిత్రులకు, పరిశోధకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. సుదీర్ఘంగా సాగిన మీ ప్రసంగం నాగయ్య గారి శ్రమను అలాగే ఆయన రచనా దృక్పథాన్ని కూడా తెలియజేసింది. ముఖ్యంగా చరిత్రకు సమీక్షకు మధ్య ఉన్న తేడాను గుర్తించారు కాబట్టి చరిత్రగా కాకుండా ఆయా కవులపై వచ్చిన విశేషాంశాలను ఆయన సమీక్షించి రాశారు కాబట్టి అది సమీక్ష అయ్యిందని మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా శ్రమించి ఉంటారు. శ్రమించి తయారు చేసుకుని మాట్లాడడం అంత సులభమైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం యూనివర్సిటీకి పోయిన తర్వాత. అలాంటి సమయంలో దీనికోసం కేటాయించడం అంటే మళ్ళీ రాత్రులు మేల్కోవాలని పరిస్థితి వస్తుంది.
ఇవి మనం జరిగేవి మనకు మామూలుగా. అలా చాలా శ్రమ పడ్డారు. మీ శ్రమ మీ ప్రసంగంలో కనిపించింది. నాగయ్య గారి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రాసిన రచనలు, అలాగే ఆయన రచనా విధానం, ఆయన నిలవలేని, ఆయన చెప్పిన నివసించిన ప్రాంతం అన్ని మాకు కూడా కొన్ని విషయాలు తెలియవు, చాలా విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆయన సమీక్ష చదివాం కానీ ఆయన ఏ ఊరు, కడప జిల్లా అని తెలుసు, తాతిరెడ్డిపల్లి అని తెలియదు. మీ మీ ద్వారా తెలిసింది. పులివెందల దగ్గర అండి సార్. అదే అదే. సార్ ఆ రకంగా మేము కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు మీకు. నరసం పక్షాన మీకు ప్రత్యేకంగా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వేదికలో ఉన్న ఇతర మిత్రులు ఎవరైనా ఏమైనా ఒకటి రెండు మాటలు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు మేడం గారిని అభినందించవచ్చు. అలాగే ఏవైనా ఇంక ఒకటి రెండు విషయాలు జోడించాలని జోడించి చెప్పొచ్చు. చల్లం గారు, గోవింద్ గారు, శరత్ గారు ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఇంకా ఎవరైనా సరే ఈ సబ్జెక్టుకు పరిమితమై. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఆనంద్ గారు, ఇక మీరు ముగింపు చెప్పచ్చు. ఒక మంచి ప్రసంగాన్ని, విశ్లేషణని మనకు అందించారు. రాజేశ్వరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్షుడు రెడ్డి గారు, అలాగే పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చే వారం ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారి తెలుగు సాహిత్య చరిత్ర పైన ఆచార్య వెలమల సింహన్న గారి ప్రసంగాన్ని మనం వింటాం. వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. ధన్యవాదాలు. రమ్యారెడ్డి గారు, మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకున్నారా?